పాత రోజుల్లో మనకి కడుపు మంట అంటే కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏమాత్రం కొద్దిగా వేడి చేసి తిన్నా, కొద్దిగా కారం తిన్నా సరే కడుపు మంటగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం అన్నీ కూడా బయట వస్తువులు వాడడం వల్ల. అంటే కారాన్ని కూడా మనం ఆడించుకోకుండా బయటే కొనుక్కుని వాడుతున్నాం. అలా కాకుండా మీరు ఇంట్లోనే నేను చెప్పే విధంగా కారం కనుక అంటే కూరకు సంబంధించిన కారం కనుక తయారు చేసుకున్నారంటే కడుపులో మంట రాదు. అది ఆరోగ్యానికి కూడా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుందండి. కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే 2 కేజీలు ఎండుమిరగాయలు తీసుకున్నాను. ఈ కారంలోకి వచ్చేసి పావు కేజీ ధనియాలు, పావు కేజీ జీలకర్ర, పావు కేజీ పసుపు కొమ్ములు తీసుకున్నానండి. మీకు ఇంకా మసాలా కారం కావాలనుకుంటే లాంగి మొగ్గలు, దాల్చిన చెక్క వేసుకోవచ్చు. అవుట్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 వేసుకుంటున్నాను. మిగతావి అయితే నేను మసాలా పౌడర్ వేసుకుంటాను కాబట్టి ఈ 3 వేసుకుంటున్నాను. మనం ఫస్ట్ అయితే వీటిని కొద్దిగా వేయించుకోవాలండి. చాలామంది ఇలా వేయించుకోవాలని తెలియకుండానే మామూలుగా కొనేసి ఎండబెట్టేసి ఆడించేసుకుంటారు. అలా చేయడం వల్ల కారంలో టేస్ట్ తగ్గుతుంది. అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉండదండి. మనం ఈ విధంగా కొద్దిగా వేయించుకున్నామంటే కారము నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మనం ముందుగానే కారంలో పసుపు కొమ్ములు వేసుకుంటున్నాం కాబట్టి కర్రీస్ వండేటప్పుడు పసుపు వేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా వేయించుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకుని కొద్దిగా 5 మినిట్స్ అలా వేపుకుంటే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువ అక్కర్లేదండి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేపాలండి. చాలామంది ఎండుమిరపకాయలు వేపాలన్న విషయమే తెలియదు. గట్టు వస్తుందన్న భయంతో వేపుకోకుండానే ఆడించేస్తూ ఉంటారు. వేయించకుండా ఆడించిన కారం పెచ్చి కారం అంటారండి. వేయించిన తర్వాత ఆడిన కారం ఇది కూర కారం అవుతుందన్నమాట. ఈ కూర కారం వాడడం వల్ల అంటే ఈ వేయించిన ఎండుమిరకాయలతో చేసిన కారం వాడడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. మీకు మిరపకాయలు వేపేటప్పుడు గట్టు వస్తుందంటే ఈ విధంగా మూత పెట్టేసేసి మనము క్లాత్ పెట్టుకుని ఈ విధంగా కుదిపితే సరిపోతుంది. అప్పుడు మనకి గొట్టు అయితే రాదు. కొద్దిగా ఈ మూత తీసేటప్పుడు మాత్రమే మనకి గొట్టు వస్తుందన్నమాట. మీరు అటువంటిప్పుడు మాస్క్ ఏదైనా వాడితే మంచిదండి. అలాగే ఎండుమిరపకాయలని మనము 2-3 ఆయిల్ కింద వేపుకుంటాం కదా. ఒక్కొక్క ఆయని తీసి వేసేటప్పుడు మీరు బయట వేయండి. అంటే గదిలో వంపేయకుండా బయట ఒక క్లాత్ మీద వేయండి. అప్పుడు మనకి ఇంట్లో గొట్టులు రాకుండా ఉంటుంది. అలాగే వీటిని బాగా ఎండబెట్టాలి. చూడండి ఒకసారి ఇలా నలుపుతుంటే నలిగిపోతుంది కదా, ఇంతలా ఎండబెట్టాలన్నమాట. వేయించిన రోజునే ఎండబెట్టేసుకుని ఈవినింగ్కి ఆటకి ఇచ్చేయాలి. అంటే ఈ మసాలా సామాన్లు కూడా వేపుకొని ఆడించుకుని వచ్చేయాలండి. చూసారు కదా, కారం ఈ విధంగా ఆడించేసిన తర్వాత నేను 2 కేజీల ఎండుమిరపకాయల కారానికి ఒక సాల్ట్ ఉప్పు అయితే తీసుకున్నాను. సాల్ట్ అంటే పావు కేజీ అండి. పావు కేజీ ఉప్పు అయితే తీసుకుని వేపుకున్నాను. ఇది గళ్ళుప్పు వాడాలి దీనికోసము. ఈ విధంగా డ్రైగా అవి దాకా వేపేసుకుని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టేసుకుని మెత్తగా అయితే ఆడుకోవాలండి. ఈ విధంగా మెత్తగా ఆడుకున్న తర్వాత మనము కారంలో కలుపుకోవాలి. దీనివల్ల కారము పాడవకుండా ఉంటుంది, నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే వాడుకోవచ్చు. సంవత్సరానికి 2 సార్లు కారం ఆడించుకోవడం మంచిదండి. కొంతమంది సంవత్సరం పొడికి ఒకసారి ఆడించుకుంటారు. అలా ఆడించుకున్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 6 నెలలకు ఒకసారి ఆడించుకునే వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టనవలసిన పని లేదు. మనం సాల్ట్ కలుపుకుంటాం కాబట్టి ఇది నిల్వగానే ఉంటుంది, పాడవదన్నమాట. మరీ ఎక్కువ రోజులు అయితే కలర్ చేంజ్ అవుతుందండి. మనం ఇందులో పసుపు కొమ్ములు వేసుకోవడం వల్ల మరీ రెడ్గా కాకుండా కొద్దిగా ఆరెంజ్ షేడ్లో అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నాకు వెల్లుల్లిపాయలు స్మెల్ అంతగా నచ్చదు కాబట్టి నేను వేసుకోవట్లేదండి. చూసారు కదా, ఈ విధంగా కారాన్ని కనుక మీరు ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుంటే కడుపులో మంట, యాసిడిటీ ప్రాబ్లమ్స్ అయితే రావండి. మీకు ఇంకా కారం ఆడించడంలో ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.